హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇక్కడ అనంతపూర్ నేషనల్ పార్క్ దగ్గర ఉన్నామండి. ఇది వచ్చేసి మనకు బెంగళూరు టు హైదరాబాద్ హైవేలో ఇస్కాన్ టెంపుల్కి ఆపోజిట్లో ఎక్కడ ఉంటుందండి. ఇది అనంతపూర్ నేషనల్ పార్క్ అండి. యాక్చువల్లీ ఇది ఇప్పుడు చూడండి. యాక్చువల్లీ మీరు ఇక్కడ మనం ఇప్పుడు నేషనల్ పార్క్ ఎంటర్ అవుతాం లోపలికండి. ఇక్కడ ఇది పార్క్ ఎంట్రన్స్ అండి. యాక్చువల్లీ ఇది ఇక్కడ అన్న ఉంటాడు. ఇక్కడ అన్న యాక్చువల్లీ ఇక్కడ స్టాండ్ ఉంటుందండి. ఇక్కడ 2 వీలర్ కానీ కార్లు కానీ స్టాండ్ అండి. ఇక్కడ అన్న ఉంటాడు. ఇక్కడ స్టాండ్ దగ్గర ఇక్కడ మనం టికెట్ తీసుకుని వెళ్ళాలండి లోపలికి. 2 వీలర్కి అయితే 20 రూపీస్ అండి, మనిషికి అయితే 30 రూపీస్ టికెట్ అండి. ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ ఇక్కడ పార్క్లోకి. ఇక్కడ ఉన్న చెట్ల కటింగ్ చేస్తున్నాడండి. చెట్లు ఎక్కువ పెరిగాయి కాబట్టి ఆ చెట్లకి అన్న ఇక్కడ ట్రిమ్మింగ్ చేస్తున్నాడు. ఇక్కడ ఇక్కడ చూడొచ్చండి. ఇక్కడ ఇక్కడ చూడొచ్చండి. ఇది నేషనల్ పార్క్ అండి అనంతపూర్ది. టిఫిన్ చేసావుకా? అవును, టిఫిన్ చేసినావా? ఏం టిఫిన్ చేసావుకా? వెరీ గుడ్, మంచి తిన్నావు, మంచి ఏంటో తిన్నావుకా? ఇక్కడ చూడొచ్చండి నేషనల్ పార్క్ అండి అనంతపూర్. ఇది మనకు దాదాపు అనంతపూర్ దరిదాపుల్లో ఉన్నటువంటి పార్కుల్లో కదిరి కన్నా, ధర్మవరము, హిందూపురం అన్నిటికన్నా చాలా మంచి పెద్ద పార్క్ అండి చూడండి ఇది. ఇక్కడ చూడొచ్చండి మీరంతా, శిల్పాలు ఉన్నాయండి ఇక్కడ.
ఇది మొత్తం రాతి శిల్పాలండి. ఇవి ఒకే రాయిలు చెక్కినటువంటి శిల్పాలండి. ఇది సిమెంట్ ఏవైతే కాదు, రాతి అండి, అంత రాయి. ఇది ఒకే రాయిలు చెక్కినటువంటి శిల్పం అండి ఇది. ఇక్కడ ఇలా లోపల వస్తే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉందండి. ఇక్కడ ఇక్కడ బోట్ ఉందండి. ఇక్కడ మామూలుగా స్విమ్మింగ్ చేస్తుంటారు, రెగ్యులర్గా పిల్లలు స్విమ్మింగ్ చేసుకుంటుంటారండి. ఇక్కడ స్విమ్మింగ్ చేసుకుంటూ ఆడుకుంటుంటారు. ఇక్కడ బోట్స్ కూడా ఉన్నాయి లోపల. ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మీరు. ఇది ఇది మొత్తం అనంతపూర్ నేషనల్ పార్క్ అండి. అక్కడ గుర్రాలు మేస్తున్నాయండి. అక్కడ
చాలా అద్భుతమైనటువంటి లొకేషన్ యాక్చువల్లీ ఇది. అనంతపురం నుంచి ఎగ్జాక్ట్ ఒక సిటీ నుంచి బయట వచ్చిన తర్వాత ఒక 4 to 5 kilometers సరౌండింగ్లో ఇక్కడ ఉంటుందండి ఇది. సండే చాలా బాగుంటుందండి ఇక్కడ. పిల్లలకి పిలుచుకొచ్చి ఆడుకోవడానికి పిల్లలకి చాలా బాగుంటుంది ఇక్కడ. చిన్న పిల్లలు ఆడుకోవడానికి సండే వీకెండ్ ఇక్కడ బయట ఊర్లో లేకుండా ఇక్కడ చాలా బాగుంటుందండి. ఇక్కడ నేషనల్ పార్క్లో ఇక్కడ మంచి క్లైమేట్ అండి. ఇక్కడ మంచి వాతావరణం ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ గుర్రం ఇక్కడ గడ్డి వేస్తుందండి. ఇక్కడ ఇది నేషనల్ పార్క్ యాక్చువల్లీ ఫస్ట్ ఎపిసోడ్ అండి. ఇది మీకు అనంతపూర్ నేషనల్ పార్క్ సెకండ్ ఎపిసోడ్లో మిగతా మీకు చూపిస్తానండి మొత్తం పార్క్ అంతా. ఇది ఫస్ట్ ఎపిసోడ్ అండి. ఇది సెకండ్ ఎపిసోడ్లో నీటికి మొత్తం పార్క్ అంతా చూపిస్తాను మీకు ఎంత అండి.